హాయ్ వెల్కమ్ బ్యాక్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సంఖ్యామనం సంబంధించినటువంటి ప్రశ్నలు సులువుగా సాల్వ్ చేయాలంటే సంఖ్యామనంలో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి అనమాట. ఏపీపీఎస్సికి కానీ టీజీపీఎస్సికి కానీ ఆర్ఆర్బీ పరీక్షలకు కానీ మనకి వచ్చే ప్రశ్నలకు సంబంధించి సాల్వ్ చేయాలంటే ముందు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అంకెలు మరియు సంఖ్యలకు సంబంధించినటువంటి అసలు అంకెలు అంటే ఏంటి, సంఖ్యలు అంటే ఏంటి అనేది చూద్దాం. అంకెలు అంటే 0 నుంచి మొదలై 9 వరకు ఉన్న పరిమాణాలను అంకెలు అని అంటారు. తరువాత ఉదాహరణ వచ్చేసి ఈ ఉదాహరణలన్నీ కూడా ఈ పరిమాణాలన్నీ కూడా మనకి అంకెలు అవుతాయి అన్నమాట. తర్వాత సంఖ్యలకు సంబంధించి 10 నుంచి అనంత పరిమాణం ఉన్న వాటిని సంఖ్యలు అంటారన్నమాట. అంటే 10 నుంచి ఇన్ఫినిటీ వరకు కూడా మనకి అవి సంఖ్యలు అవుతాయి అన్నమాట. సంఖ్యలను అంకెలు ఆధారంగా అయితే రాస్తామన్నమాట. ఈ రెండు కూడా మనం తెలుసుకోవాలి. తరువాత సంఖ్యలకు సంబంధించినటువంటి వివిధ రకాలు మనం చూద్దాం. అందులో మొట్టమొదటిగా సహజ సంఖ్య అంటే న్యాచురల్ నంబర్స్. గణించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారన్నమాట. అంటే కౌంట్ చేయడానికి మనం ఉపయోగించే నంబర్స్ని న్యాచురల్ నంబర్స్ సహజ సంఖ్యలు అని అంటాం అన్నమాట. లెక్కించడానికి అన్నమాట ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్య సమితిని ఎంతో మనం సూచిస్తాం అన్నమాట. ఎన్ అనే లెటర్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఎన్ అనే లెటర్తో దీన్ని మనం న్యాచురల్ నెంబర్స్ని డినోట్ చేస్తాం అన్నమాట. ఉదాహరణకు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఈ సెట్లో ఉన్న నెంబర్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అంటే 1తో మొదలై ఇన్ఫినిటీ వరకు కూడా అనంత పరిమాణం వరకు ఉన్న సంఖ్యలన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. సహజ సంఖ్యల్లో మికిలి చిన్నది అయిన నంబర్ ఏదైనా ఉందంటే అది 1 అన్నమాట. 1 కంటే ముందు ఏ సంఖ్యలు కూడా ఉండవు కాబట్టి అతి చిన్నదైన నంబర్ సంఖ్య 1 అవుతుంది. సహజ సంఖ్యలో మికిలి పెద్దదైన సంఖ్యను నిర్వహించడం సాధ్యం కాదు. అంటే మనకి అనంత పరిమాణాలు ఉన్న సంఖ్య అనేది తెలియదు కాబట్టి, అంటే ఇన్ఫినిటీ వాల్యూ అనేది మనకి తెలియదు కాబట్టి మనం ఈ న్యాచురల్ నంబర్స్లో అతిపెద్ద సంఖ్యను కనుగొనలేము. ముఖ్యమైన సూత్రాలు న్యాచురల్ నంబర్స్ సంబంధించినటువంటి ఏ పరీక్షలో అయినా సరే వీటి మీద వచ్చే ప్రశ్నలకు ఈ సూత్రాలు వాడి మనం జవాబు అనేది తీసుకురావచ్చు. మొదటిది ఎన్ సహజ సంఖ్యల మొత్తం, అంటే న్యాచురల్ నంబర్స్ అన్నమాట. ఎన్ అంటే ఇక్కడ ఈ సహజ సంఖ్యల మొత్తం మొదటి నుంచి, సపోజు ఎన్ అంటే 5 అనుకోండి. అంటే 1 నుంచి ప్రారంభమై 1 + 2 + 3 + 4 + 5 ఇలా మనకి 5 న్యాచురల్ నెంబర్స్ అన్నమాట. మొదటి 5 సహజ సంఖ్యల మొత్తం ఎంత అవుతుందో కనుక్కోవడానికి ఇలా 1 + 2 + 3 + 4 + 5 అని మనం లెక్కించుకుంటూ వెళ్తే మనకి కొంత టైం పడుతుందన్నమాట. అలా కాకుండా ఈ ఫార్ములాని యూస్ చేస్తే n × n + 1/2 ఫార్ములాని యూస్ చేస్తే మనకి ఆన్సర్ సులువుగా వస్తుంది. ఇక్కడ మనకి తక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ వస్తుంది వేగంగా. అదే ఎక్కువ నెంబర్స్ అనుకోండి, ఒకవేళ 50 నెంబర్స్ మనం కలుపుకుంటూ వెళ్తే మనకి వచ్చే మొత్తం ఎంత అవుతుంది అనేది కనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఈ ఫార్ములాని యూస్ చేస్తే సపోజ్ 50 ఉన్నాయి అనుకోండి, అప్పుడు 50 అనేది n వాల్యూ అవుతుంది. తర్వాత 50 + 1/2 అంటే 50 × 51/2. తర్వాత క్యాలిక్యులేషన్ ఏమవుతుందంటే 2550/2. దీని యొక్క ఫైనల్ జవాబు ఎంత అవుతుందంటే మనకి 1275 అయితే అవుతుందన్నమాట. ఇలా మనం సంఖ్యల యొక్క సహజ సంఖ్యల యొక్క మొత్తం n సహజ సంఖ్యల మొత్తం కనుక్కునే సూత్రం అన్నమాట.
తర్వాత మొదట n సహజ సంఖ్యలు సరాసరి మొత్తం అంటే యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అంటే ఉదాహరణకు 50 సహజ సంఖ్యల యొక్క యావరేజ్ ఎంత అవుతుందో ఫైండ్ చేయాలంటే ఈ ఫార్ములా అనమాట. n+1/2 అంటే 50 + 1/2 అప్పుడు ఎంత అవుతుంది? 51/2 మళ్ళా ఎంత వస్తుంది? 51/2 అంటే మనకి 25.5 ఇది సరాసరి అవుతుందన్నమాట. మొదటి 50 సహజ సంఖ్యల సరాసరి 25.5 వస్తుంది. మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తం కనుక్కోవడానికంటే స్క్వేర్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి n × n+1 × 2n+1/6 ఫార్ములాని అయితే యూజ్ చేయాలన్నమాట. ఉదాహరణకు 5 సహజ సంఖ్యల వర్గం మొత్తం ఎంత కనుక్కోవడానికి n వాల్యూ ఇక్కడ 5 × 5+1 అంటే 6 అంటే 5 × 6 తర్వాత ఏమవుతుంది? 2n అంటే 2 × 5 10 అవుతుంది. తర్వాత 11 వస్తుంది బై 6. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6 క్యాన్సిల్ అయిపోతే మనకి 5 × 11 అంటే 55 అనేది మనకి సమ్ వాల్యూ వస్తుందన్నమాట. అంటే స్క్వేర్స్ యొక్క సమ్ వాల్యూ మొదటి 5 యొక్క స్క్వేర్స్ యొక్క సమ్ వాల్యూ అంటే 1 + 4 + 9 + 16 + 25 కలపాలన్నమాట. మనం ఉదాహరణ 10 తీసుకుందాం అనుకోండి. అలా మనం కలుపుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. అదే మనకి ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ త్వరగా వస్తుంది. అలాగే క్యూబ్స్కి అనమాట, అంటే గణాలకు సంబంధించినటువంటి మొదట n సహజ సంఖ్యలు అంటే ఉదాహరణకు ఒక 5 తీసుకోండి. వాటి యొక్క క్యూబ్స్ని సమ్ చేయాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఈ ఫార్ములా అనమాట n² n+1² 4 ఫార్ములాని అయితే యూజ్ చేయాలన్నమాట. ఈ 4 ఫార్ములాస్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. తర్వాత పూర్ణాంకాల సమితి అంటే హోల్ నంబర్ సిస్టమ్కి సంబంధించినటువంటి నంబర్స్ సహజ సంఖ్యల సమితికి 0 చేరిస్తే అది పూర్ణాంక సమితి అంటే హోల్ నంబర్ అవుతుందన్నమాట. పూర్ణాంక సమితిని Wతో మనం సూచిస్తామన్నమాట. ఉదాహరణకు W = ఈ సెట్ అంతా కూడా మనకి హోల్ నంబర్స్ అవుతాయి అన్నమాట. అంటే పూర్ణాంక సమితి అవుతాయి అన్నమాట. ఇందులో మనకి ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు, దానికి 0 జోడిస్తే మనకి పూర్ణాంకాల సమితి అవుతుంది. పూర్ణాంక సమితిలో అతి చిన్న విలువ 0 అవుతుంది. పూర్ణాంక సమితిలో అతి పెద్ద విలువ ఎక్కడ కూడా నిర్వహించలేము, ఎందుకంటే మనకి అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి అన్నమాట. అనంత పరిమాణం ఉన్న మనకి సంఖ్యలు ఉంటాయి కాబట్టి. అంటే పూర్ణ సంఖ్యలు తర్వాత ఇంటీజర్స్ జెడ్తో అయితే దీన్ని మనం డినోట్ చేస్తాం. 0తో పాటు రుణ ధనాత్మక సంఖ్యలన్నిటినీ కలిపి పూర్ణ సంఖ్యలు అంటారు. పూర్ణ సంఖ్యలు వేరు, పూర్ణాంక ఇందాక మనం చూసాం కదా, పూర్ణాంక సమితి వేరు, పూర్ణాంకాల సమితి వేరు, ఈ పూర్ణ సమితి వేరు. రెండు కూడా వర్డ్స్ ఒకేలా ఉండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. పూర్ణ సంఖ్యల సమితిని జెడ్తో అయితే సూచిస్తాం అనమాట. అంటే జెడ్తో అయితే ఇంటీజర్స్ని డినోట్ చేస్తాం అనమాట. Z ఈ విధంగా ఉండేటువంటి నంబర్స్ అంటే సంఖ్యలన్నీ కూడా మనకి ఇంటీజర్స్ అవుతాయి అనమాట. అంటే ఇందులో రుణ మరియు ధనాత్మక సంఖ్యలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే పూర్ణ సంఖ్య 3 భాగాలుగా ఉంటాయి అన్నమాట. అందులో రుణ పూర్ణ సంఖ్యలు మైనస్తో ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఈ నెంబర్స్ అన్నీ కూడా రుణ పూర్ణ సంఖ్యలు అవుతాయి అన్నమాట. నెగిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. ఇవి నెగిటివ్ ఇంటీజర్స్. అయితే ఈ నెగిటివ్ ఇంటీజర్స్ని Z- అయితే డినోట్ చేస్తాం అన్నమాట. ఇంకోటి మధ్యలో మనకి ఇక్కడ 0 ఉంటుంది, ఇది ఒక భాగం. ఇంకోటి ధన పూర్ణ సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6 అలా చూసుకుంటే ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. అయితే ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని మనం Z+ కింద డినోట్ చేస్తాం అన్నమాట.
ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 0 అనేది మనకి రుణపూర్ణ సంఖ్య కాదు. అలానే ధనపూర్ణ సంఖ్య కూడా కాదనమాట. 0 ధనపూర్ణ సంఖ్యలు కలిపి పూర్ణాంకాలు అవుతాయి. మనం రెండో పాయింట్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అంటే హోల్ నంబర్స్ పూర్ణాంకాలు వేరు, పూర్ణ సంఖ్యలు వేరు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 0 ధనపూర్ణ సంఖ్యలు కలిపి పూర్ణాంకాలు అవుతాయి అన్నమాట. అంటే 0 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నీ కూడా మనకి పూర్ణాంకాలు అంటే హోల్ నంబర్స్ అవుతాయి. మూడొక విషయం, పూర్ణ సంఖ్యల్లో మధ్యమ సంఖ్య ఎప్పుడు కూడా 0 ఉంటుంది. పూర్ణ సంఖ్యలో అతి చిన్న లేదా అతి పెద్ద సంఖ్యను నిర్వహింపజేయలేం. ఎందుకంటే ఇది మనకి -ఇన్ఫినిటీతో మొదలై అక్కడన్నీ మైనస్ అంటే రుణపూర్ణ సంఖ్యలు అలా వస్తూ 1 వరకు, తర్వాత 0 వస్తుంది, తర్వాత మళ్ళీ 1తో అంటే ధన పూర్ణ సంఖ్యలు మొదలవుతాయి అన్నమాట అప్ టు ఇన్ఫినిటీ. కాబట్టి మనకి చివరివి అటు కానీ ఇటు కానీ చూసుకున్నట్లయితే మనకి అనంత పరిమాణం కలిగిన సింబల్స్ సంఖ్యలు ఉంటాయి కాబట్టి మనం పెద్దది లేదా చిన్నది అనేది నిర్వహింపజేయలేం అన్నమాట. 0కు ముందు పూర్ణాంకం ఎప్పుడు కూడా ఉండదు. అంటే 0 తర్వాత వచ్చేవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ సెట్ అంతా 0తో మొదలై ప్రతి సంఖ్య అప్ టు ఇన్ఫినిటీ అంటే ఇవన్నీ కూడా మనకి హోల్ నంబర్స్ అవుతాయి, పూర్ణాంకాలు అవుతాయి. కాబట్టి 0కు ముందు ఉండే నంబర్స్ అన్నీ కూడా మనకి హోల్ నెంబర్స్ కావన్నమాట. అవి రుణ సంఖ్య అవుతాయి అన్నమాట. రుణపూర్ణ సంఖ్యలు మాత్రమే అవుతాయి అన్నమాట. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత అకారణీయ సంఖ్యలు క్యూతో డినోట్ చేయబడతాయి. హరంలో 0 ఉండని, తర్వాత లవంలోను హరంలోను పూర్ణ సంఖ్యలు ఉన్న అన్ని భిన్నాలను అకారణీయ సంఖ్యలు అని అంటాం అన్నమాట. అంటే P/Q ఫార్మేట్లో ఉండేటువంటి సంఖ్యలు అన్నమాట ఇవి. అకారణీయ సంఖ్యల సమితిని క్యూతో సూచిస్తాం అన్నమాట. హరంలో 0 ఉండని సంఖ్యలు అంటే డినామినేటర్లో 0 ఉండకూడదు అన్నమాట. అంటే విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. క్యూ అనేది హరం అనేది మనకి 0 ఉండకూడదు అన్నమాట. లవంలో అంటే న్యూమరేటర్ వాల్యూ అనేది మనకి తరువాత హరంలోను పూర్ణ సంఖ్యల ఉన్న అన్ని భిన్నాలను ఈ ఫార్మెట్లో ఉండాలన్నమాట. అంటే పి కానీ క్యూ కానీ రెండు కూడా మనకి పి మరియు క్యూ అనేవి న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ అంటే లవంలోను మనకి హరంలోను కూడా పూర్ణ సంఖ్యలు అంటే రెండు కూడా ఏమవ్వాలి, ఇంటీజర్స్ అవ్వాలన్నమాట. పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ ఇంటీజర్ అయినా సరే రెండు కూడా ఇంటీజర్స్ అవ్వాలి, ఈ ఫార్మేట్లో ఉండాలి. ఇది 0 కాకుండా ఉండాలి. ఇలా ఉన్న సంఖ్యలన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పబడినట్లు ఏమవుతాయంటే అకారణీయ సంఖ్యలు. క్యూతో అయితే దీన్ని డినోట్ చేయబడతాయి. ఉదాహరణకు ఇటువంటి సంఖ్యలు అన్నమాట, -3/2 లేదా 120/7, 0 కానీ, తర్వాత 6 కానీ, తర్వాత 5/2/3 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న సంఖ్యలు కూడా మనకి అకారణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. తర్వాత 2 పాయింట్స్ ఉంటాయి. 2 వరుస అకారణీయ సంఖ్యలు ఎప్పుడు కూడా ఉండవన్నమాట. 2 వరుస పూర్ణ సంఖ్యల మధ్య అనంతమైన అకారణీయ సంఖ్యలు ఉంటాయి. అంటే మనకి 1 మరియు 2 ఉందనుకోండి, ఈ 2 కూడా వరుస పూర్ణ సంఖ్యలు అవుతాయి. 2 కూడా ఇంటీజర్స్ అవుతాయి అన్నమాట. ఈ 2 ఇంటీజర్స్ మధ్యలో కూడా మనకి అకారణీయ సంఖ్యలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 1/2, 1/3 ఇవన్నీ కూడా మనకి P/Q ఫార్మేట్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా క్యూ అనేది అంటే కిందది హరంలో మనకి 0 కాదు కాబట్టి, మరియు P మరియు Q అంటే మైనస్ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే రుణ మరియు ధన పూర్ణాంకాలే మనకి P మరియు Q స్థానంలో ఉంటాయి కాబట్టి, అంటే హరంలోని లవంలోని ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ఉండే సంఖ్యలన్నీ కూడా ఈ ఫార్మేట్లో ఉండేటివన్నీ కూడా మనకి అనంతమైన అకారణీయ సంఖ్యలు ఉంటాయన్నమాట. ఇన్ఫినిటీ ఆఫ్ నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. దీన్నే రేషనల్ నంబర్స్ అంటాం అన్నమాట. రేషనల్ నంబర్స్.
దశాంశ పద్ధతిలో అకారణీయ సంఖ్యలు రేషనల్ నంబర్స్ ఇన్ డెసిమల్ సిస్టమ్. అంటే డెసిమల్ నంబర్స్లో మనకి అసలు ఈ రేషనల్ నంబర్స్ ఉంటాయా? పీ/క్యూ ఫార్మాట్లో మనకి రేషనల్ నంబర్స్ ఉండాలి, అంటే అకారణీయ సంఖ్యలు ఉంటాయన్నమాట. అవి 2 రకాల్లో ఉంటాయన్నమాట. అంటే డెసిమల్ నంబర్స్‌లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి కాబట్టి, ఆ 2 రకాల్లో కూడా అకారణీయ సంఖ్యలు ఉంటాయన్నమాట. అవి అంతమయ్యే దశాంశం అంటే టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నమాట. ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే ఈ రకమైన సంఖ్యల్లో దశాంశ స్థానం తరువాత అంకెలు ఒక చోట ఆగిపోతాయన్నమాట, ముగిసిపోతాయన్నమాట. అంకెల్లోని ఇక్కడ చూసుకున్నట్లయితే ఉదాహరణకు 6/2 అంటే 3.0 కింద రాసుకోవచ్చు. అక్కడ ఏమీ లేదంటే మనకి యాక్చువల్‌గా 3.0 ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి 0తో ఇక్కడ దీని యొక్క డెసిమల్ వాల్యూ అనేది ఆగిపోయిందన్నమాట. అలానే 5/2 అంటే 2.5, 5తో ఆగిపోయిందన్నమాట. అక్కడితో ముగిసిపోయింది. దీన్నే టర్మినేటింగ్ డెసిమల్స్ అంటామన్నమాట. అంతమయ్యే దశాంశం. ఇవి 2 కూడా మనకి పీ/క్యూ ఫార్మాట్‌లో ఉన్నాయి. ఈ 2 నంబర్స్ కూడా మనకేమవుతున్నాయి, పీ మరియు క్యూ అంటే ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హారంలో అండ్ లవంలో ఉన్న వాల్యూస్ అనేవి కూడా మనకి ఏమవుతాయి, పూర్ణ సంఖ్యలు అవుతున్నాయి. కాబట్టి పూర్ణ సంఖ్యలైతే మనకి పీ/క్యూ ఫార్మాట్‌లో ఉంటే అవి రేషనల్ నంబర్స్ అవుతాయి. కాబట్టి ఈ అంతమయ్యే దశాంశ వాల్యూస్ అన్నీ కూడా మనకి రేషనల్ నంబర్స్ అవుతాయి. అలానే అంతం కాని అవరిత దశాంశం రేషనల్ నంబర్స్ అవుతున్నాయా లేదా చూద్దాం. అంటే ఉదాహరణకు 10/3 ఇక్కడ చూసుకున్నట్లయితే 3.333 సో ఆన్ వస్తుంది. 2/3 చూసుకున్నట్లయితే 0.6666 వాల్యూ వస్తుంది. దాన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. 3.3 బార్ అంటే ఒకే నెంబర్ ఇక్కడ రిపీట్ అవుతుంది కాబట్టి దాన్ని మనం 3 బార్ కింద రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒకే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి 6 బార్ కింద రాసుకోవచ్చు. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకేమవుతాయంటే అంతం కాని అవరిత దశాంశం అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి అన్నమాట. ఈ సంఖ్యలు దశాంశ స్థానం తరువాత ముగ్గయవు, కానీ ఒక అంకె లేదా ఒక అంకెల సమూహం పదే పదే పునరావృతం అవుతుందన్నమాట, రిపీట్ అవుతుందన్నమాట. వీటినే మనం ఏమవుతుందంటే అంతం కాని అవరిత దశాంశం కింద పరిగణిస్తాం అన్నమాట. వీటినే మనం బార్ కింద గుర్తుతో సూచిస్తామన్నమాట ఈ విధంగా. ఇక్కడ ఉదాహరణకు చూసుకున్నట్లే ఈ 2 ఉదాహరణలు. అంటే అంతం కాని అవరిత దశాంశ సంఖ్యలన్నీ కూడా మనకి అకారణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఇన్ కేస్ మనకు ఒకవేళ ఈ అంతం కాని అంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ వాల్యూస్ అనేవి మనకి ఇలా రిపీట్ కాని డెసిమల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. అంటే ఉదాహరణకు 0.234 ఇలా మనకి డెసిమల్ వాల్యూ సో ఆన్ వెళ్తూ ఉందనుకోండి. అప్పుడు ఇవి కూడా మనకి అంతం కాని దశాంశం సంఖ్యలు కాబట్టి ఈ సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంటే దానికోసం మనం తర్వాత మాట్లాడబోయేది రేషనల్ నంబర్స్ ఇన్ డెసిమల్ సిస్టంలో మనకి కేవలం ఈ 2 రకాలు మాత్రమే రేషనల్ నంబర్స్ అవుతాయి అన్నమాట. అంటే టర్మినేటింగ్ డెసిమల్ నంబర్స్ మరియు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నంబర్స్ అన్నమాట. ఈ 2 మాత్రమే మనకి రేషనల్ నంబర్స్ అవుతాయి. ఏవి అంటే అంతమయ్యే దశాంశం, అంతం కాని అవరిత దశాంశం. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అయితే మనం కరణీయ సంఖ్యలకు వెళ్ళే ముందు ఒక 2 ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. దశాంశ అవధి, దశాంశ వ్యవధి. ఈ రెండిట్లకి తేడా ఏంటి, అసలు ఈ 2 ఏంటనేది తెలుసుకుందాం. ఒక దశాంశంలో మళ్ళీ మళ్ళీ అంతం లేకుండా వచ్చే అంకెల సంఖ్యను ఆ దశాంశ అవధి అంటారన్నమాట. ఉదాహరణకు మనకి అసలు ఈ దశాంశ అవధి అంటే పీరియాడిసిటీ అన్నమాట. ఒక దశంలోని మళ్ళీ మళ్ళీ అంతం లేకుండా వచ్చే అంకెల సంఖ్యను ఆ దశాంశ అవధి అంటారన్నమాట. అంటే బార్ కింద ఎన్ని అంకెలు ఉన్నాయో ఆ సంఖ్యను ఇది సూచిస్తుందన్నమాట. ఉదాహరణకు ఇక్కడ 12.345లో 4కి 5కి మనకి బార్ అయితే ఉంది కదా. ఆ బార్ కింద ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఆ సంఖ్యలు మనకి ఎన్ని ఉన్నాయో అనేది సూచించేదే పీరియాడిసిటీ అన్నమాట. డెసిమల్ పీరియాడిసిటీ దశాంశ అవధి. ఇక్కడ అవధి ఎంతంటే ఈ క్వెషన్‌లో 2 అవుతుంది. కిందన ఎగ్జాంపుల్‌లో అవధి ఎంతంటే బార్ కింద ఒకటే ఉంది కాబట్టి
ఒకటవుతుందనమాట ఈ విధంగా. నెక్స్ట్ రెండవది దశాంశ వ్యవధి. దశాంశ వ్యవధి అంటే ఒక దశాంశంలో మళ్ళీ మళ్ళీ అంతం లేకుండా వచ్చే అంకెల సమూహాన్ని దశాంశ వ్యవధి అంటామనమాట. దీనికి తేడా ఏంటో ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ రెండో దాంట్లో ఉదాహరణలు పై ఉదాహరణలే తీసుకున్నాం. కన్‌ఫ్యూజన్ కలగకుండా ఉండడానికి ఒక దశాంశంలో మళ్ళీ మళ్ళీ అంతం లేకుండా వచ్చే అంకెల సమూహాన్ని దశాంశ వ్యవధి అంటామనమాట. అంటే ఇక్కడ డెసిమల్ పీరియడ్ అనమాట. డెసిమల్ పీరియాడిసిటీ వేరు, డెసిమల్ పీరియడ్ వేరనమాట. అంటే ఏ అంకెలైతే పదే పదే వస్తున్నాయో ఆ అంకెలను అది సూచిస్తుందనమాట. ఉదాహరణకు ఇక్కడ 12.345లో 4, 5కి బార్ అయితే ఉంది. ఏదైతే మనకి అంకెలకు బార్ అయితే ఉంటుందో ఆ అంకెలన్నీ కూడా ఈ ప్రశ్నలో వ్యవధి ఎంతంటే 4, 5 అనేది. అంటే పదే పదే మనకి 4, 5 అనేది ఇక్కడ రిపీట్ అవుతుందనమాట. ఈ విధంగా 4, 5, 4, 5 అనేది అలా మనకి రిపీట్ వస్తుంటుందనమాట. ఇక్కడ 3 ఉంటుంది. 3 తర్వాత 4, 5, 4, 5, 4, 5 అలా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. రెండో ఉదాహరణ కూడా అంతే. 1.23లో 3కి బార్ ఉంది కాబట్టి వ్యవధి అనేది 3 అవుతుంది. ఈ విధంగా డెసిమల్ పీరియాడిసిటీ అండ్ డెసిమల్ పీరియడ్ అనమాట. ఇప్పుడు మనం కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూద్దాం. p/q రూపంలో రాయలేని సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఇందాక మనం రేషనల్ నంబర్స్ అంటే అకారణీయ సంఖ్యలన్నీ కూడా p/q ఫార్మాట్లో రాయాలి. అలాగైతేనే అకారణీయ సంఖ్యలు అవుతాయి. అలా రాయలేని సంఖ్యలు కూడా ఉంటాయి కాబట్టి అలా రాయలేని సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. దీన్నే క్యూ ప్రైమ్ కింద సూచిస్తాం అన్నమాట. ఉదాహరణకు మనకి ఈ నంబర్స్ అన్నీ కూడా క్యూ కాంప్లిమెంట్లో ఏవైతే నంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా కరణీయ సంఖ్యలు. అయితే ఈ కరణీయ సంఖ్యలకి అకరణీయ సంఖ్యలకి తేడా ఏంటంటే మరి √4 అనేది మనకి అకరణీయ సంఖ్య అవుతుంది. మరి √2 ఎందుకు కరణీయ సంఖ్య అవుతుంది. అలానే √3 ఎందుకు కరణీయ సంఖ్య అవుతుందంటే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి √2 యొక్క వాల్యూ ఎంతంటే మనకి కొంత వాల్యూ వస్తుంది. అదేంటంటే డెసిమల్ వాల్యూలో వస్తుంది. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ వాల్యూ వస్తుందనమాట. అంటే ఇలా మనకి వెళ్తూ ఉంటుందన్నమాట. అందులో ఎక్కడ కూడా రిపీటింగ్ డెసిమల్ వాల్యూస్ రావు. అంటే ఇందాక మనం చూసాం కదా 1.414141 వచ్చిందనుకోండి. దాన్ని మనం 1.41 బార్ కింద రాసుకోవచ్చు. ఇలా రాకుండా ఉండే ఏవైతే మనకి సంఖ్యలన్నీ అంటే √2 యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో అది మనకి సో ఆన్ ఇలా వస్తుంది. అలాగే √3 కూడా సో ఆన్ వస్తుంది. అలా డెసిమల్ వాల్యూ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే వర్గమూలం లేని సంఖ్యలు అన్నమాట. ఖచ్చితమైన వర్గమూలం, స్క్వేర్ రూట్ లేని సహజ సంఖ్యలు, రూట్స్ లేని సహజ సంఖ్యలు కూడా మనకి కరణీయ సంఖ్యలు అవుతాయి. వాటితో పాటు పై అనేది కూడా కరణీయ సంఖ్య అవుతుంది. లేదా ఇలా 0.233 ఎలా మనకంటే నాన్ టర్మినేటింగ్ మనకి ఏమవుతాయంటే ఈ విధంగా మనకి కరణీయ సంఖ్యలు అవుతాయి అన్నమాట. అక్కడ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ నంబర్స్, ఇక్కడ నాన్ టర్మినేటింగ్ నంబర్స్ రెండిట్లకి తేడా ఉంటుందన్నమాట. ఇది ఈ విధంగా. నెక్స్ట్ మనం వాస్తవ సంఖ్యలు రియల్ నంబర్స్ సంబంధించినటువంటి డెఫినేషన్స్ చూద్దాం. సహజ సంఖ్యలు పూర్ణాంకాలు అంటే n, న్యాచురల్ నంబర్స్ w, హోల్ నంబర్స్, పూర్ణ సంఖ్యలు అంటే z, ఇంటీజర్స్, అకారణీయ సంఖ్యలు అంటే ఏంటి రేషనల్ నంబర్స్ q, కరణీయ సంఖ్యలు అంటే ఏంటి q కాంప్లిమెంట్, ఇర్రేషనల్ నంబర్స్ కలిపి వాస్తవ సంఖ్యలు అవుతాయి అన్నమాట. వాస్తవ సంఖ్యలను rతో సూచిస్తాం అన్నమాట. r is subset of n union w, whole numbers union z union q union q prime. అన్నీ కూడా మనకి అన్ని రకాల నంబర్స్ సంఖ్యలు కూడా రియల్ నంబర్స్ వాస్తవ సంఖ్యలు అవుతాయి. నెక్స్ట్ కల్పిత సంఖ్యలు అంటే ఇమాజినరీ నెంబర్స్. దీన్ని ఐతో అయితే సూచిస్తాం అన్నమాట. అంటే కొంతమంది ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. కొన్ని టెక్స్ట్ బుక్స్లో కరణీయకు సంబంధించి సంఖ్యలను క్యూ కాంప్లిమెంట్ లేదా ఎస్తో కూడా
దీన్ని డినోట్ చేస్తారన్నమాట. మళ్ళీ ఎస్ అంటే వేరే ఏదో నెంబర్స్ అని అనుకోకుండా మనకి ఉంటుంది. రుణ సంఖ్యలకు వర్గమూలమును కనుక్కునేటప్పుడు ఏర్పడేవి కొన్ని ఉంటాయన్నమాట నెంబర్స్. వాటినే కల్పిత సంఖ్యలు అంటాం అనమాట. వీటిని ఊహా సంఖ్యలను కూడా ఇమాజినరీ నెంబర్స్ అని కూడా అంటాం అనమాట. ఈ కల్పిత సంఖ్యలకు సంబంధించి ఉదాహరణకు రూట్. రుణ సంఖ్యలు అంటే ఏంటి, మనం మాట్లాడుకున్నాం కదా, మైనస్ నెగిటివ్ ఇంటీజర్స్ ఏవైతే ఉంటాయో -2 కానీ మైనస్ అలాగా మనకి -∞ నుంచి -1 వరకు ఈ రుణ సంఖ్యలన్నీ కూడా మనకి రూట్ కడితే వర్గమూలమును కట్టినప్పుడు ఉదాహరణకు -4కి మనం కట్టినప్పుడు ఎంత వస్తుంది, √4 ఇంటూ దాన్ని -1 అనేది బయటికి తీసుకొచ్చి ఈ విధంగా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి √4 ఇంటూ √-1 ఉంటుంది. √4 వాల్యూ 2 అవుతుంది. √/-1నే మనం I కింద రాసుకుంటాం అనమాట. అంటే ఇది ఎలా వస్తుందంటే I = మనం ఈ -1ని √-1ని I ఎలా రాసుకున్నామంటే దానికి వచ్చిన కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు మనకి I² వాల్యూ ఎంత అవుతుందంటే -1 అవుతుంది. దీన్ని బట్టి మనం ఈ వాల్యూని -1 √/-1 ఏదైతే ఉందో దాన్ని I కింద రాసుకోవచ్చు. కాబట్టి 2I అయితే వస్తుంది అనమాట. అయితే ఈ 2I ఏదైతే మనకు వచ్చిందో ఈ 2Iకి సంబంధించి దీనికి మనం సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు మరియు కల్పిత సంఖ్యలు ఏవైతే ఉంటాయో వాటిని కలిపినప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ అని వస్తాయి అన్నమాట. వాస్తవ సంఖ్యలు అంటే ఇందాక మనం మాట్లాడుకున్న రియల్ నెంబర్స్ అన్నమాట. ఈ సంఖ్యలు ప్లస్ ఈ ఇమాజినరీ నెంబర్స్, ఉదాహరణకు 3 + 2I ఉందనుకోండి, 2I ఉందనుకోండి, ఇవే కాంప్లెక్స్ నెంబర్స్ అవుతాయి అనమాట, సంకీర్ణ సంఖ్యలు అవుతాయి అనమాట. ఇక్కడ 3 అనేది వాస్తవ సంఖ్య, 2I అనేది ఇమాజినరీ నెంబర్ అనమాట. నెక్స్ట్ సరి సంఖ్యలు. 2తో నిశేషంగా భాగించబడితే శేషం 0 వస్తే, రిమైండర్ 0 వస్తే సంఖ్యలను సరి సంఖ్యలుగా మనం అంటాం అనమాట. ఉదాహరణకు 2, 4, 6, 8 సో ఆన్ అలా మనకి ఇవన్నీ కూడా మనకి శేషం 0 వస్తుంది అనమాట భాగించినప్పుడు 2తో. పై విలువలను 2తో భాగించినప్పుడు శేషం 0 వస్తుంది. కాబట్టి పై విలువలు అన్నీ కూడా మనకి సరి సంఖ్యలు. ఉదాహరణ ఏవైతే మనం మాట్లాడుకున్నాము, సరి సంఖ్యల సాధారణ రూపం 2n రూపంలో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, మొదటి n సరి సంఖ్యల మొత్తం ఏమవుతుందంటే ఈ ఫామ్లో యూజ్ చేసి మనం సులువుగా తీసుకురావచ్చు అనమాట. మొదటి n అంటే సపోజ్ 5 ఈవెన్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటే మనం 5 × 5 + 1 ఫార్ములా వాడాలన్నమాట. n అంటే ఇక్కడ 5 కాబట్టి 5 × 6 అంటే 30. అంటే మొదటి 5 2 + 4 + 6 + 8 + 10 యొక్క సమ్ మనకి 30 వస్తుంది. అది ఇలా మనం క్యాలిక్యులేట్ చేసేది కన్నా ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. మొదటి n సరి సహజ సంఖ్యల సరాసరి మొత్తం, యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. సపోజ్ 5 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం కనుక్కోవడానికి n+1 అంటే 5 + 1 6 అయితే దాని యొక్క సరాసరి యావరేజ్ అయితే అవుతుందన్నమాట. ఈ 2 ఫార్ములాస్ మరియు ఈ 2 పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవి కూడా ఒకసారి క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారన్నమాట. ఈవెన్ నెంబర్స్ యొక్క రూపం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా 2n. ఇలా మనకి చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి అన్నమాట నెంబర్ సిస్టమ్ నుంచి, సంఖ్య మనం సంబంధించినటువంటి టాపిక్ నుంచి. బేసి సంఖ్యలు, ఏదైనా అంకెలు లేదా సంఖ్యలను 2తో భాగించినప్పుడు శేషం 1 వస్తే అలాంటి అంకెలు లేదా సంఖ్యను బేసి సంఖ్య అంటారు. ఉదాహరణకు 1, 3, 5, 7, 9, 11 ఇలా సో ఆన్. ఇవి బేసి సంఖ్యల సాధారణ రూపం వచ్చేసి 2n+1 2n-1. ఉదాహరణకు 2 × n వాల్యూ 3 తీసుకుందాం, +1 చేయండి, దీని యొక్క రూపం ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 2 × 1 అంటే 6 +1 అంటే 7. 6 + 1 అంటే 7. ఈ విధంగా 7 అనేది మనకి ఏంటి, బేసి సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ రూపం లేదా ఈ రూపంలో అయినా ఉంటాయి అన్నమాట. మొదటి n బేసి సంఖ్యల మొత్తం కనుక్కోవడానికి n² అంటే ఉదాహరణకు 5 బేసి సంఖ్యల
సమ్ ఎంతో కనుక్కోవాలనుకోండి. అప్పుడు మనకి 1 + 3 ప్లస్ నెక్స్ట్ 5 + 7 + 9 యొక్క మొత్తం సమ్ ఎంత అవుతుందో కనుక్కోవాలంటే మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే టైం పడుతుంది. దాన్ని బదులుగా n² ఫార్ములా. ఇక్కడ n అనేది 1, 2, 3, 4, 5 కాబట్టి 5 యొక్క వర్గం ఎంతంటే 25. దీని యొక్క సమ్ చూడండి. 1 + 3 4 + 5 9 + 7 అంటే 16. 16 + 9 అంటే 25. 25 వచ్చింది. ఈ విధంగా ఫార్ములా యూజ్ చేయాలి. మొదటి n బేసి సహజ సంఖ్యల సరాసరి ఎంత అవుతుందంటే ఎన్ని సంఖ్యలు అయితే ఉంటాయో అన్ని మనకి సంఖ్యల యొక్క వాల్యూనే n అంటే సరాసరి యావరేజ్ అవుతుంది అనమాట. ఉదాహరణకు ఈ 5 సరాసరి సంఖ్యల యొక్క బేసి సహజ సంఖ్య సరాసరి ఎంతో కనుక్కోమన్నప్పుడు ఇక్కడ 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి 5 అనేది ఇక్కడ మనకి సరాసరి యావరేజ్ అయితే అవుతుందన్నమాట. సరి సంఖ్యకు సంబంధించి బేసి సంఖ్యకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. అవి తెలుసుకోండి. 2 సరి సంఖ్యల మొత్తం భేదము లబ్ధము ఎప్పుడు సరి సంఖ్యనే. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఆర్ ఎడిషన్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 ఈవెన్ నంబర్స్ వచ్చే రిజల్ట్ కూడా ఈవెన్ నంబరే అన్నమాట. అంటే ఉదాహరణకు 2 + 2 ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 అనేది కూడా సరి సంఖ్యే. 2 అనేది సరి సంఖ్యే. ఇక్కడ 2 అనేది సరి సంఖ్యే. లేదా ఇంకొక సరి సంఖ్య తీసుకొని దానికి ఇంకో సరి సంఖ్యతో కలిపినా మనకు వచ్చే రిజల్ట్ అనేది సరి సంఖ్యే. అలానే డిఫరెన్స్ భేదం కూడా మనకి 4 - 2 అంటే వచ్చేది 2. ఇది కూడా సరి సంఖ్య వస్తుంది. లబ్ధం అంటే 4 × 2 చేసామనుకోండి వచ్చేది 8. ఇది కూడా సరి సంఖ్య. ఈ విధంగా 2 బేసి సంఖ్యలు 2 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ ఆర్ డిఫరెన్స్ ఎప్పుడు సరి సంఖ్యే. అంటే ఉదాహరణకు 1 + 3 2 కూడా ఆడ్ నెంబర్స్, 2 కూడా బేసి సంఖ్యలు. వచ్చే రిజల్ట్ 4 సరి సంఖ్య వస్తుంది. తర్వాత డిఫరెన్స్ మనం 5 - 3 చేద్దాం. 2 ఆడ్ నెంబర్స్ అంటే 2 బేసి సంఖ్యలు. డిఫరెన్స్ 2 అంటే సరి సంఖ్య వస్తుంది. అయితే లబ్ధం రాదనమాట. లబ్ధం వచ్చేసి మనకి బేసి సంఖ్య వస్తుందన్నమాట. 2 బేసి సంఖ్యల యొక్క లబ్ధం బేసి సంఖ్య వస్తుంది. అంటే 2 బేసి సంఖ్యల లబ్ధం ఎప్పుడు బేసి సంఖ్య వస్తుంది. 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ప్రధాన సంఖ్యలు సంబంధించిన ఏదైనా ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అనేది చెప్పాలన్నా సరే, లేదా ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అనేది ఏ విధంగా చెప్పాలంటే 1తోనూ అదే సంఖ్యతోనూ నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుందన్నమాట. ఉదాహరణకు ఈ సంఖ్యలన్నీ కూడా మనకి ప్రధాన సంఖ్యలు. అంటే ప్రధాన సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల యొక్క సంఖ్య ఎంతంటే 25 సంఖ్యలు అయితే మనకి 1 నుంచి 100 లోపల ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. 100 లోపల ప్రధాన సంఖ్యను కనుగొనుటకు ఎరటోస్తనీస్ జల్లెడ అనే పద్ధతిని వాడతారు అనమాట. అంటే ఇంగ్లీష్లో దీన్ని స్టీవ్ ఎరటోస్తనీస్ అన్నమాట. ఈ మెథడ్ యూజ్ చేసి అది ఏదన్నా సంఖ్య ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదనేది కనుగొనేవారు అనమాట. అంటే ఉదాహరణకు ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అవుతుందా లేదా చూద్దాం. 137 ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. ఈ ప్రశ్నలో ఏదైతే 137 ఉందో దాని తర్వాత వచ్చే వర్గం అంటే ఉదాహరణకు మనకు తెలుసు కదా 12² అంటే 144 అనేది 137 కంటే ఎక్కువ. ఇలా మనకి 137 కంటే ఎక్కువ ఏదైతే తర్వాత వచ్చే వర్గం ఉంటుందో దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఇది దేని యొక్క వర్గం? 12 యొక్క వర్గం. ఈ 12 ఏదైతే ఉందో ఆ 12 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉంటాయో ఉదాహరణకు 2 3 5 7 11 అంటే 12 కంటే ముందు వచ్చే ప్రధాన సంఖ్యలను ఏవైతే ఉంటాయో వాటిలో ఒక్కదాంతోనైనా సరే ఈ 137 అనేది పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అయినట్లయితే అది ప్రైమ్ నంబర్ కాదనమాట. ఒకవేళ
ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే 137 ఏదైతే ఉందో, ఇందులో ఉన్న ఒక్క నంబర్‌తో కూడా మనకి ఏ నంబర్‌తో కూడా భాగించబడదు కాబట్టి, మనకి ప్రైమ్ నంబర్ అవుతుందనమాట. అంటే ఎప్పుడైతే ఒక్క నంబర్‌తోనైనా సరే మనకి ఇక్కడ ఉన్న నంబర్స్ ఏవైతే మనం 12 కంటే ముందున్న నంబర్స్‌లో ఒక్క నంబర్ అయినా ఈ 137తో భాగించబడినట్లయితే ప్రధాన సంఖ్య కాదనమాట 137. ఇన్ కేస్ మనకి ఇది భాగించబడట్లేదు కాబట్టి ఈ సంఖ్యల్లో ఒకదాంతో కూడా అప్పుడే మనకిది 137 అనేది ప్రధాన సంఖ్య అవుతుందన్నమాట. ఈ విధంగా ఏ సంఖ్యనైనా సరే ప్రధాన సంఖ్య అవుతుందా లేదా అనేది ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వన్ ప్రధాన సంఖ్య యొక్క లక్షణాలు. ప్రధాన సంఖ్యలను సంబంధించి వివిధ లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల క్రింద ఇవ్వబడ్డాయి. ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి కంటే పెద్దవైన ధన సంఖ్యలు అన్నమాట. అంటే ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఏవైతే ఉంటాయో ప్రైమ్ నెంబర్స్ అనేవి ఒకటి కంటే పెద్దవైన పాజిటివ్ ఇంటీజర్స్ అన్నమాట. నెక్స్ట్ ఒక సంఖ్య ప్రధాన సంఖ్య కావాలి అని అంటే అది 0 కానీ పూర్ణ సంఖ్య అయి ఉండాలి. ఈ నెంబర్స్ మాత్రమే ప్రధాన సంఖ్య అవ్వడానికి అర్హత ఉంటుంది. ప్రధాన సంఖ్యలు అంటే తమతో మరియు 1తో తప్ప మరే ఇతర సంఖ్యలను భాగించబడని సంఖ్యలు. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలకు కేవలం 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఉదాహరణకు 3 తీసుకుంటే 1 మరియు 3 మాత్రమే దాని యొక్క కారణాంకాలు. ఇలా ఉంటాయన్నమాట. ప్రధాన సంఖ్యల యొక్క 2 కారణాంకాలు 1 మరియు ఆ సంఖ్యే అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలకు సంబంధించి కనుగొనే పద్ధతిని పూర్ణాంక కారణాంక విభజన లేదా ప్రధాన కారణాంక విభజన అని కూడా అంటారన్నమాట. ఇలా మనకి ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఎంసీక్యూస్‌లో ఏపీపీఎస్సీకి సంబంధించి ఎగ్జామినేషన్స్‌లో కానీ, టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్‌లో కానీ అడిగే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల యొక్క జాబితా 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఈ టేబుల్‌లో ఏదైతే మీకు ఈ పిక్చర్‌లో కనిపిస్తుందో ఇందులో పింక్ కలర్‌లో ఉన్న బాక్స్‌లో ఉన్న సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అన్నమాట. అయితే 1 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు మొత్తం 25 అయితే ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ 25 ఏంటో ఇక్కడ చూసుకున్నట్లయితే 2, 3, 5 ఇలా మనకి 97 వరకు మొత్తం 25 ఉంటాయన్నమాట. 1 నుంచి 1000 వరకు గల ప్రధాన సంఖ్యల యొక్క జాబితా. ఇప్పుడు 1 నుంచి 1000 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల జాబితాను చూద్దాం. 1 ప్రధాన సంఖ్య కాదని మనం గుర్తుంచుకోవాలి. 1 ఎప్పుడు కూడా ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కారణాంకం అనేది ఉంటుంది కాబట్టి ఒకటే. అందువలన మనకి ప్రధాన సంఖ్యలు అనేవి 2 నుంచి ప్రారంభం అవుతాయి అన్నమాట. 1కి ఏంటంటే ఒక్క కారణాంకం ఉంటుంది. మనకి ప్రధాన సంఖ్య అవ్వాలంటే 1 మరియు దానంతట అదే నంబరు కారణాంకం అయినట్లయితే అప్పుడే మనకు ప్రధాన సంఖ్య అవుతుంది. సంఖ్యలు 1 నుంచి 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఈ విధంగా అన్నమాట. 2, 3, 5 ఇలా మనకి 97 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ మొత్తం 25 సంఖ్యలు అయితే ఉంటాయి. 101 నుంచి 200 వరకు 21 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ 201 నుంచి 300 వరకు 16 ప్రధాన సంఖ్యలు. 301 నుంచి 400 వరకు 16 ప్రధాన సంఖ్యలు. ఈ విధంగా బాక్స్‌లో ఉన్న సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అన్నమాట. ఈ నంబర్స్ మధ్యలో ఉండే ప్రధాన సంఖ్యలు అన్నమాట. 401 నుంచి 500 లోపల 17 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 501 నుంచి 600 లోపల 14 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 601 నుంచి 700 లోపల 16 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఈ బాక్స్‌లో ఉన్న సంఖ్యలను కూడా ప్రైమ్ నంబర్స్ అన్నమాట. తర్వాత 701 నుంచి 800 లోపల 14 ప్రధాన సంఖ్యలు. 801 నుంచి 900 లోపల 15 ప్రధాన సంఖ్యలు. 901 నుంచి 1000 లోపల 14 ప్రధాన సంఖ్యలు చొప్పున 1 నుంచి 1000 వరకు మనకి 168 ప్రధాన సంఖ్యలు అయితే ఉంటాయన్నమాట. పై ప్రధాన సంఖ్యల జాబితా నుండి ప్రతి ప్రధాన సంఖ్యకు కేవలం ఇక్కడున్న ప్రతి ప్రధాన సంఖ్యకు కూడా కారణాంకాలు అనేవి 2 మాత్రమే ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
ప్రధాన సంఖ్యల సంబంధించిన వాస్తవాలు. ఏకైక సరి ప్రధాన సంఖ్య ఏమైనా ఉందనంటే అది కేవలం 2 మాత్రమే అనమాట. అంటే సరి సంఖ్యకు సంబంధించి ఏవైనా మనకి ప్రధాన సంఖ్యలు ఉన్నాయనంటే మొత్తం నంబర్ సిస్టంలోనే అది కేవలం 2 మాత్రమే ఉంది. ఇంకే సంఖ్య చూసుకున్నా అంటే మరియు మిగిలిన సరి సంఖ్యలన్నీ కూడా 2 చేత మనకి భాగించబడతాయి కాబట్టి ప్రధాన సంఖ్య కాలేదు. 2 చేత భాగించబడతాయి కాబట్టి ఏ సరి సంఖ్య అయినా సరే 2 తర్వాత వచ్చే సరి సంఖ్య తీసుకున్నా మనకి కారణంకు అనేది 2 అనేది అవుతుందనమాట. అందుకు మనకి ఇక్కడ ప్రధాన సంఖ్యల్లో సరి ప్రధాన సంఖ్య కేవలం 2 మాత్రమే ఉంటుంది. 5 కంటే పెద్దదైన ఏ ప్రధాన సంఖ్య అయినా కూడా 5తో ముగియదనమాట. అంటే 5 తర్వాత వచ్చేవన్నమాట. అంటే 15 గానీ, 25 కానీ, 35 గానీ ఇలా మనకి ఏదైతే చివరిగా 5 ఉంటుందో అటువంటి సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్య కావన్నమాట. 5 కంటే పెద్దవైనవి 5తో ముగిసే ఏ సంఖ్య అయినా 5తో భాగించవచ్చు కాబట్టి కావట్లేదన్నమాట. అది ప్రధాన సంఖ్య కాలేదు. ఉదాహరణకు 15 తీసుకున్నట్లయితే 15కి సంబంధించి కారణాంకాలు 1, 3 అలా మనకి వస్తున్నాయి కాబట్టి 15 అవ్వదు. అలా మనకి 5 తర్వాత ఏ నంబర్ అయినా సరే ఎప్పుడైనా మనకి ఇలా చివరిగా ఉండే అంకె అనేది 5గా ఉంటే అది ప్రధాన సంఖ్య కాలేదనమాట. 0 మరియు 1 ప్రధాన సంఖ్య కాలేవన్నమాట. 0 మరియు 1 కూడా ప్రైమ్ నంబర్స్ కాలేవు. 0 మరియు 1 అనేవి ప్రధాన సంఖ్యలు కాదు, సంయుక్త సంఖ్యలు కూడా కావన్నమాట. ఇవి నైదర్ ప్రైమ్ నంబర్స్ ఆర్ కాంపోజిట్ నంబర్స్. సంయుక్త సంఖ్యలకి సంబంధించి కాంపోజిట్ నంబర్స్ సంబంధించి మనం నెక్స్ట్ మాట్లాడతాం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పిక్చర్లో మనకి ఇందాక మనం ఏదైతే ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నామో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 2 కానీ 3 కానీ చూడండి. 2 తర్వాత ఏదైనా మనకి సరి సంఖ్య సంబంధించి ఈ పిక్చర్లో 100 లోపల కూడా మనకు ఒక్కటి కూడా కనిపించదు. 1000 లోపల చూసుకున్నా సరే ఒక్కటి కూడా సరి సంఖ్య అనేది మనకి ప్రధాన సంఖ్య అవ్వదనమాట. 52 కానీ ఇలా చూసుకున్నట్లయితే ఏది కూడా అవ్వదనమాట. నెక్స్ట్ 5 తర్వాత ఏదైనా ఒక సంఖ్య అనేది చివరి అంకె 5 చూసుకోండి. ఇవన్నీ కూడా మనకి ప్రధాన సంఖ్య కావట్లేదు. ఈ విధంగా ఉంటాయన్నమాట ప్రధాన సంఖ్యలు. తర్వాత ప్రధాన సంఖ్యల యొక్క రకాలు కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్ అంటారనమాట. ట్విన్ ప్రైమ్స్ ఇవి ఏవైనా ఒక 2 ప్రధాన సంఖ్యలకు సంబంధించి మధ్యలో ఉన్న భేదం ఎప్పుడైనా 2గా ఉందనుకోండి, ఆ జత అనేది కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించి జత అవుతుందన్నమాట. ఇలా మనకి చూడండి 3, 5 2 ప్రధాన సంఖ్యలే. 3కి 5కి మధ్యలో ఉన్న భేదం అనేది 2 అవుతుంది. 5కి 7కి మధ్యలో ఉన్న భేదం 2 అవుతుంది. అలాగనమాట. ఇటువంటి అన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఈ ప్రధాన సంఖ్యలకు సంబంధించి అంటే కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించి 100 లోపల ఉన్న ప్రధాన సంఖ్యలో కవల ప్రధాన సంఖ్యలు అనేవి కేవలం 8 అనమాట. అది కూడా మీకు ఏవేవి అనేవి నెక్స్ట్ వచ్చే టేబుల్స్లో చూద్దాం. పక్క సంఖ్యలే ప్రధాన సంఖ్యలుగా ఉన్న వాటిని వరుస ప్రధాన సంఖ్యలు అంటారు అన్నమాట. అంటే పక్కనే ఉండే ప్రధాన సంఖ్యలు ఉదాహరణకు 2 కానీ 3 కానీ ఇటువంటి సంఖ్యలు కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్ అంటారనమాట. వరుస ప్రధాన సంఖ్యలు అంటారనమాట. అది కేవలం మనకున్న అన్ని ప్రైమ్ నంబర్స్లో 2, 3 అంటే 2 మరియు 3 మాత్రమే ఈ వరుస ప్రధాన సంఖ్యలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా కోప్రైమ్స్. ఇంగ్లీష్లో కోప్రైమ్స్ లేదా రిలేటివ్ ప్రైమ్స్ లేదా మ్యూచువల్లీ రిలేటివ్ ప్రైమ్ అంటారు. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలని కూడా అనవచ్చు అనమాట. 3 రకాలుగా పేర్లున్న ఒకటే మీనింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. కోప్రైమ్స్. ఈ కోప్రైమ్ సంబంధించి ఏవైనా 2 సంఖ్యలకు సంబంధించి ఒకటి మినహా వేరే కారణాంకాలు లేకపోతే అలాంటి వాటిని
సపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా కోప్రైమ్స్ అనొచ్చు లేదా రిలేటివ్ ప్రైమ్స్ అనొచ్చు. అలాంటి నంబర్స్ అన్నమాట. ఉదాహరణకు 3, 7, 4, 11, 8, 9 ఈ సంఖ్యల్లో ప్రధాన సంఖ్యే అయి ఉండక్కర్లేదన్నమాట. ఏ సంఖ్య అయినా మనం తీసుకోవచ్చు అనమాట. ఉదాహరణకు 15, 8 రెండు కూడా మనకి ప్రధాన సంఖ్యలు కాదు. కానీ ఈ రెండు కూడా మనకి సపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి అనమాట. అది ఏ విధంగా అంటే దీని యొక్క కారణాంకాలు ఏంటి? 1, 3, 5, 15 1, 2, 4, 8 ఏవైతే ఈ రెండిట్లో కారణాంకాలు ఒకటి అనేది ఎప్పుడైతే ఈ రెండిట్లో హెచ్సిఎఫ్ అంటే గసబా అవుతుందో 1 ఈ రెండాటికి అప్పుడు ఆ రెండు నెంబర్స్ కూడా కోప్రైమ్స్ అని అంటాం అనమాట. సహప్రధాన సంఖ్యలు అంటే క్లియర్గా చూడండి, ఎక్స్ మరియు వై అనే రెండు ధనపూర్ణ సంఖ్యలు పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్స్ మరియు వై కింద తీసుకొని వాటి ఏకైక ఉమ్మడి కారణాంకాలు రెండిట్లో ఉన్న కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటేనే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటాం అన్నమాట, లేదా సపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం అన్నమాట, లేదా కోప్రైమ్స్ అంటాం అన్నమాట, లేదా సహప్రధాన సంఖ్యలు అంటాం అన్నమాట. అందువల్ల హెచ్సిఎఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే అవుతుందన్నమాట. దీనికి ఈ 17 కానీ 8 కానీ హెచ్సిఎఫ్ 1 అవుతుంది. పరస్పర ప్రధాన సంఖ్యలకు సంబంధించి సపేక్ష ప్రధాన లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అని కూడా అంటారనమాట. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఏ విధంగా పిలుచుకున్నా ఇదే కాన్సెప్ట్ కోప్రైమ్కి సంబంధించి. సహప్రధాన సంఖ్యను ఎలా కనుగొనాలి? రెండు సంఖ్యలు సమితిని పరిగణించండి. ఆ రెండు సంఖ్యలకు సంబంధించి ఒకటి తప్ప మరే ఇతర ధనపూర్ణ సంఖ్యలతో భాగించలేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ సంఖ్యల జత సపేక్ష ప్రధాన సంఖ్య అవుతుందన్నమాట. ఉదాహరణకు 21 మరియు 22 ఉందనుకోండి. ఇంకొక ఉదాహరణ అనమాట. ఇంతలో 15, 8 చూసాం. ఇప్పుడు 21, 22 చూద్దాం. 21 యొక్క కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ 1, 3, 7 మరియు 21. 22 యొక్క కారణాంకాలు 1, 2, 11, 22. ఇక్కడ 21 మరియు 22లకు సంబంధించి హెచ్సిఎఫ్ అనేది గసబా అనేది 1 కాబట్టి ఇక్కడ ఉమ్మడి కారణాంకం ఉంది కాబట్టి కామన్గా, అందువలన వాటి గసబా అనేది 1 మరియు అవి ఏమవుతాయి? పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి, లేదా సహప్రధాన సంఖ్యలు అవుతాయి, లేదా కోప్రైమ్స్ అవుతాయి. ఇలా మనం ఏ విధంగా పిలుచుకుంటే ఆ విధంగా అనమాట. సహప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి జాబితా ఇలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టేబుల్లో 1తో ఏర్పడేవి 1, 2, 1, 3 ఇలా ఇవన్నీ కోప్రైమ్సే, ఇవన్నీ సహప్రధాన సంఖ్యలే. అలా మనకి 1తో మొదలయ్యే సంఖ్యలకు సంబంధించి కోప్రైమ్స్ అన్నీ ప్రతి నెంబర్తో కూడా అవుతుందన్నమాట 1కి సంబంధించి. అలాగే 2కి సంబంధించి 1, 2 ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 2, 3 నెక్స్ట్ 2, 5, 2, 7 అంటే ఇక్కడ 2, 1 అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ అయిపోతుంది. ఏదన్నా నంబర్ అటున్నా ఇటున్నా ఒకటే కాబట్టి ఇక్కడ లాగా మనకి నంబర్స్ అప్ టు సో ఆన్ వెళ్తాయి. 3తో కూడా అంతే, 4తో కూడా అంతే, 5తో కూడా అంతే. అయితే ఏవి కావనేది మనకు తెలియాలి కాబట్టి చూద్దాం. సహప్రధాన సంఖ్యలకు సంబంధించిన లక్షణాలు. పరస్పర ప్రధాన సంఖ్యల యొక్క కొన్ని లక్షణాలు ఈ క్రింద విధంగా ఉంటాయన్నమాట. పరస్పర ప్రధాన సంఖ్యలకు సంబంధించిన జాబితా త్వరగా గుర్తించడానికి వాటిని సంబంధించిన ఉపాయాలు ఇక్కడ ఉన్నాయి. 1 ప్రతి సంఖ్యతో సహప్రధాన సంఖ్య అవుతుంది. 1తో ఏదైనా సంఖ్య ఉందనుకోండి, సపోజ్ 33 ఉందనుకోండి, 1, 33 ఈ రెండు కూడా కోప్రైమ్స్. ఉదాహరణకు 1, 99 అనుకోండి, ఈ రెండు కూడా కోప్రైమ్స్. ఈ విధంగా 1తో ఏ నెంబర్ తీసుకున్నా, ఏ సంఖ్య తీసుకున్నా అవి కోప్రైమ్స్ అవుతాయి. ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు ఒకదానికొకటి సహప్రధానంగా ఉంటాయి అన్నమాట. ఏ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా ఒకదానికొకటి ఖచ్చితంగా అవి కోప్రైమ్స్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకు 2, 3 తీసుకున్నాం అనుకోండి, ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలే. వాటి యొక్క కారణాంకాల్లో 1 ఖచ్చితంగా ఉంటుంది. రెండాటిలో 1 ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, అంటే ప్రతి ప్రధాన సంఖ్యకు 1 మరియు ఆ సంఖ్య మాత్రమే కారణాంకాలుగా ఉంటాయి కాబట్టి రెండు ప్రధాన సంఖ్యల యొక్క
యొక్క ఉమ్మడి కారణాంకం 1 అవుతుంది. హెచ్‌సిఎఫ్ 1 అవుతుంది. ఉదాహరణకు 2 మరియు 3 అనేవి 2 ప్రధాన సంఖ్యలు. 2 యొక్క కారణాంకాలు 2 సంబంధించి 1 మరియు 2 మరియు 3 యొక్క కారణాంకాలు 1 మరియు 3. అంటే 1 అనేది ఇక్కడ హెచ్‌సిఎఫ్ అవుతుంది. 2కి 3కి వాటి ఏకైక ఉమ్మడి కారణం 1 కాబట్టి అందువలన అవి సహప్రధాన సంఖ్యలు అవుతాయన్నమాట. ఏవైనా 2 వరుస సంఖ్యలు లేదా పూర్ణ సంఖ్యలు కాన్సిక్యూటివ్ నంబర్స్ కానీ లేదా పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్ కానీ ఏవైనా ఉదాహరణకు 5, 6 లేదా 7, 9 లేదా 10, 11 ఇలా మనకి 11, 12 ఇలా మనం ఏ నెంబర్ తీసుకున్నా అవి ఎల్లప్పుడూ పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. 2, 3 లేదా 3, 4 లేదా 5, 6 మొదలైన ఏవైనా వరుస సంఖ్యలకు సంబంధించి ఏవైనా తీసుకున్నా సరే వాటి యొక్క గసాబా అనేది అంటే హెచ్‌సిఎఫ్ అనేది 1 అవుతుంది కాబట్టి అవి మనకి కోప్రైమ్స్ అవుతాయి. ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యలు మొత్తం ఎల్లప్పుడూ అంటే ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యలు మొత్తం అంటే సమ్ ఎల్లప్పుడూ వాటి లబ్దంతో పరస్పర ప్రధాన సంఖ్యలుగా ఉంటుందన్నమాట. ఉదాహరణకు 2, 3 తీసుకున్నాం. ఈ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటే 2 + 3 ఎంత వస్తుంది? 5 అయితే వస్తుంది. ప్రొడక్ట్ అంటే 2 × 3 అంటే 6. ఈ 5, 6 ఏవైతే వచ్చాయో మొత్తం మరియు లబ్దం ఈ 2 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. అవి కూడా కోప్రైమ్స్ అవుతాయి అన్నమాట. ఏవైనా 2 పరస్పర ప్రధాన సంఖ్యలు మొత్తం మనకి ఎల్లప్పుడూ వాటి లబ్దంతో పరస్పర ప్రధాన సంఖ్యగా ఉంటుంది. ఉదాహరణకు 2 మరియు 3 పరస్పర ప్రధాన సంఖ్యలు మరియు వాటి మొత్తం 5 అవుతుంది కదా అక్కడ చూపించినట్లు. మరియు లబ్దం కూడా 6 అవుతుంది కదా. అందువలన 5 మరియు 6 ఒకదానికొకటి పరస్పర ప్రధాన సంఖ్యలుగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ అన్ని సరి సంఖ్యలకు సంబంధించి 2 ఉమ్మడి కారణాంకం ఉంటుంది కాబట్టి అన్ని సరి సంఖ్యలకు సంబంధించి 2 అనేది ఉమ్మడి కారణాంకం ఉంటుంది కాబట్టి 2 సరి సంఖ్యలు ఏవైనా ఎప్పటికి కూడా పరస్పర ప్రధాన జత ఏర్పరచలేవు. ఉదాహరణకు 4 మరియు 6 ఉన్నాయనుకోండి. ఈ 2 సరి సంఖ్యలు. అయితే ఈ 4లో 2 అనేది ఇక్కడ మనకి ఉంటుంది. 6లో 2 అనేది కారణాంకం ఉంటుంది. రెండిట్లో కూడా 2 అనేది కారణాంకం ఉంటుంది కాబట్టి అక్కడ మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 2 అవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఏమవుతుంది? ఎప్పుడైనా 2 సరి సంఖ్యలు తీసుకుంటే ఆ 2 సరి సంఖ్యలు కూడా మనకి కోప్రైమ్స్ అవ్వనమాట. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కావనమాట. 2 సంఖ్యలు 1 స్థానంలో 0 మరియు 5 ఉన్నా సరే 0 మరియు 5 ఉన్నా సరే ఆ సంఖ్యలు పరస్పర సంఖ్యలు కావు. ఉదాహరణకు 10 మరియు 15 అంటే 1 స్థానం అంటే యూనిట్ డిజిట్. ఈ యూనిట్ డిజిట్లో 0 మరియు 5 ఉన్నా సరే అవి కోప్రైమ్స్ కావనమాట. ఎందుకు కావంటే 10లో 15లో మనకి కామన్గా ఏముంటుంది? 10లో 15లో మనకి ప్రధాన సంఖ్యలు ఎందుకు కావట్లేదంటే వాటి గసాబా అనేది 5 అవుతుంది. 10కి సంబంధించి కారణాంకాల్లో 5 ఉంటుంది. నెక్స్ట్ 15కి సంబంధించి కారణాంకాల్లో 5 ఉంటుంది. కాబట్టి 5 అనేది గసాబా అవుతుంది. అంటే హెచ్‌సిఎఫ్ అవుతుంది. అంటే 5 చేత భాగించబడతాయి కాబట్టి 2 కూడా అవి పరస్పర ప్రధాన సంఖ్యలు కావన్నమాట. అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావన్నమాట. ఏ విధంగా పిలుచుకున్నా ఒకటే మీనింగ్ అన్నమాట. 1 నుండి 100 వరకు గల సహప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 వరకు పైన పేర్కొన్న లక్షణాలకు సంబంధించి పాటించే అనేక ప్రధాన పరస్పర జాబితాలు, జతలు వాటికి సంబంధించి చూద్దాం. ఇక్కడ మనకి ఈ లిస్ట్‌లో ఉన్న ఇవన్నీ కూడా కోప్రైమ్స్ అవుతాయి. అలాగే 1 క్యాలయికతో ఉన్న ఏ సంఖ్యనైనా మనం పరస్పర ప్రధాన సంఖ్యగా జతగా రాయవచ్చు. ఇందాకలే మనం రాసాం కదా. ఉదాహరణకు 22, 1, 31, 1, 4, 1 లేదా 1, 4 లేదా 1, 90 లేదా 1, 100 ఇలా మనం చాలా రాయొచ్చు. కాబట్టి ఈ విధంగా 1కి సంబంధించి ఏం రాయొచ్చంటే కొన్ని సందర్భాల్లోనే మనకి కావడం లేదు కాబట్టి
1 నుంచి 100 వరకు మనకి చెప్పలేనన్ని పరస్పర ప్రధాన సంఖ్యలైతే ఉంటాయన్నమాట. అనేక సంఖ్యలైతే కోప్రైమ్స్ అయితే 1 నుంచి 100 లోపల ఉంటాయన్నమాట. సహప్రధాన సంఖ్యలు మరియు కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించి మధ్య తేడా డిఫరెన్స్. ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మనం ఫస్ట్ మాట్లాడాం కదా ట్విన్ ప్రైమ్స్ అని. ఆ ట్విన్ ప్రైమ్స్‌కి ఈ కోప్రైమ్స్‌కి డిఫరెన్స్ గసబా 1 ఉండే సంఖ్యకు సంబంధించి పరస్పర ప్రధాన సంఖ్యలు అని అంటున్నాం అనమాట. అంటే 2 సంఖ్యల ఉమ్మడి కారణాంకం 1 మాత్రమే అయి ఉంటుంది. వాటి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటున్నాం. మరోవైపు ట్విన్ ప్రైమ్స్‌కి ఏమంటున్నాం, మధ్య ఉంటాయి కదా 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎల్లప్పుడూ 2కు సమానంగా ఉంటేనే అది ప్రధాన సంఖ్యలకు సంబంధించి జంట ప్రధాన సంఖ్యలు అంటున్నాం అనమాట. ఉదాహరణకు 3 మరియు 5 మధ్య వ్యత్యాసం 2 అంటే డిఫరెన్స్ 2 మరియు 3 మరియు 5 జంట ప్రధాన సంఖ్యలు అవుతున్నాయి అనమాట. అంటే ట్విన్ ప్రైమ్స్ జంట ప్రధాన సంఖ్యలు మరియు పరస్పర ప్రధాన సంఖ్యలకు సంబంధించి మధ్య ప్రధాన వ్యత్యాసాలు ఈ విధంగా ఉంటాయి. 2 కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించి మధ్య వ్యత్యాసం ఎల్లప్పుడూ 2కు సమానంగా ఉంటుంది. డిఫరెన్స్ అనేది 2 ఉంటేనే అవి ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. అవి కూడా ప్రైమ్ నంబర్స్ అవ్వాలన్నమాట. ట్విన్ ప్రైమ్స్‌లో ఉన్న సంఖ్యలు ప్రైమ్ నంబర్స్ అవ్వాలన్నమాట. ప్రధాన సంఖ్యలు అవ్వాలన్నమాట. అలానే మనకి 2 సహప్రధాన సంఖ్యలకు సంబంధించి మధ్య వ్యత్యాసం ఏదైనా ఉండొచ్చు కాబట్టి, అంటే ఉదాహరణకు మనం 1,90 అంటే ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో వ్యత్యాసం ఎంత ఉన్నా సరే అది మనకి కోప్రైమ్ అవుతుంది కాబట్టి, మనకి ఎంతైనా వ్యత్యాసం ఉండొచ్చు కాబట్టి, ఎటువంటి రూల్ లేదు కాబట్టి, కానీ ఈ జంట ప్రధాన సంఖ్యలకు సంబంధించి కేవలం ఆ 2 సంఖ్యల మధ్య 2 మాత్రమే ఉండాలి కాబట్టి, ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. జంట ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఎల్లప్పుడూ ప్రధాన సంఖ్యలే అవుతాయి. అయితే సహప్రధాన సంఖ్యలకు సంబంధించి సంయుక్త సంఖ్యలు కూడా ఉండవచ్చు. ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్‌లో మనకి 1 నుంచి 100 లోపల మనం ఏదైతే ఇందాకలా మాట్లాడుకున్నామో మొత్తం 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి ప్రైమ్ నంబర్స్. కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించిన జతలు అంటే ట్విన్ ప్రైమ్ 8 ఉంటాయని చెప్పాను కదా, ఒక టేబుల్‌లో చూపిస్తానన్నాను కదా, అవే ఈ 8 అనమాట. 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73 ఈ నంబర్స్ మాత్రమే 8 మొత్తం ఉంటాయి అనమాట. 100 లోపల ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు కాంపోజిట్ నెంబర్స్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అవుతాయి అన్నమాట. ఉదాహరణకు ఈ సంఖ్యలన్నిటిలో కూడా ఇక్కడ 4 తీసుకుంటే 1, 2, 4 1, 4 ఉంటే అది ప్రైమ్ నంబర్ అవుతుంది. కానీ ఇక్కడ మధ్యలో 2 కూడా దీని యొక్క కారణాంకం కాబట్టి ఇది సంయుక్త సంఖ్య అవుతుంది అన్నమాట. ఇటువంటి సంఖ్యలన్నీ కూడా ఇలాంటి సంఖ్యలన్నీ కూడా కారణాంకాలకు సంబంధించి ఏవైతే 1 కంటే 2 కంటే ఎక్కువ ఉంటాయో అప్పుడు సంయుక్త సంఖ్యలు అవుతాయి. 100 లోపల మనకి 74 ఉంటాయన్నమాట. అయితే మనకి 25 ప్రధాన సంఖ్యలు ఇక్కడ 74 సంయుక్త సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మరి ఈ 2 కలిపితే 94 సంఖ్యలే వస్తున్నాయి. మరి 100 లోపల ఇంకో సంఖ్య ఏంటి అనంటే అది మనకి 1. ఆ 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. మనం పాయింట్స్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్‌లో సంబంధించిన పాయింట్ అది మనం మాట్లాడుకుందాం. తర్వాతది పరిపూర్ణ సంఖ్య అంటే పర్ఫెక్ట్ నంబర్. పర్ఫెక్ట్ నంబర్ సంబంధించి ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంబంధించి ఆ సంఖ్యను మినహాయించి అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఉదాహరణకు 6 తీసుకున్నట్లయితే 6 యొక్క కారణాంకాలు ఏమవుతాయి? 1, 2, 3 మరియు 6. ఈ 6ని మినహాయించి మొత్తం చేసినప్పుడు 1 + 2 + 3 కలిపినప్పుడు ఆ సంఖ్యకు సమానమైతే ఇది మొత్తం ఎంత అవుతుంది? 6 అయితే అవుతుందన్నమాట. అంటే 6 మళ్ళీ వస్తుంది కదా, మనం ఏదైతే తీసుకున్నామో ఆ సంఖ్యకు సమానం అవుతుంది కాబట్టి దానినే మనం ఆ సంఖ్యని పరిపూర్ణ సంఖ్య పర్ఫెక్ట్ నంబర్ అని అంటాం అన్నమాట. అతి చిన్న పరిపూర్ణ సంఖ్య అంటే మొదటి పరిపూర్ణ సంఖ్య వచ్చేసి 6 అవుతుంది. మరియు తదుపరి పరిపూర్ణ సంఖ్య పర్ఫెక్ట్ నంబర్ వచ్చేసి 28 అవుతుంది.
ఇవి చాలా అరుదుగా ఉంటాయన్నమాట. దీని తర్వాత మళ్ళీ ఏ 400లోనో వస్తుందన్నమాట. మరియు గణితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయన్నమాట. ముఖ్యమైన పరిపూర్ణ సంఖ్యలకు సంబంధించి వివరాలు. నిర్వచనం: ఒక సంఖ్య యొక్క ధనాకారంకాలకు సంబంధించి మొత్తం ఆ సంఖ్య కాకుండా ఆ సంఖ్యకు సమానంగా కావాలి. మొదటి 4 పరిపూర్ణ సంఖ్యలు 6, 28, ఇందాక చెప్పినట్టు 496, 8128, ఈ 4 కూడా మనకి పర్ఫెక్ట్ నెంబర్స్ అవుతాయన్నమాట. లక్షణాలు ఎప్పటి వరకు కనుక్కున్న పరిపూర్ణ సంఖ్యలన్నీ సరి సంఖ్యలే అన్నమాట. బేసి పరిపూర్ణ సంఖ్యలకు సంబంధించి ఒక్క సంఖ్య కూడా ఇప్పటి వరకు కనుక్కోలేదన్నమాట. అంటే ఏవైతే ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, ఈ 4 గాని ఇలా మనకి ఏ పర్ఫెక్ట్ నెంబర్ వచ్చినా సరే ఆ పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఈవెన్ అవుతుందన్నమాట. అంటే సరి సంఖ్య మాత్రం అవుతుంది. బేసి పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఇప్పటి వరకు దొరకలేదు. అంటే ఆడ్ పర్ఫెక్ట్ నెంబర్ అనేది దొరకలేదన్నమాట. ఆడ్ పరిపూర్ణ సంఖ్య దొరకలేదు. సూత్రం: ఈ ఈ సంఖ్యలకు సంబంధించి, అంటే ఏవైతే పరిపూర్ణ సంఖ్యలకు సంబంధించి ఆ సంఖ్యని మనం కనుక్కునేందుకు ఫార్ములా ఇది. 2p-1 ఇంటూ 2p-1 అనే రూపంలో పరిపూర్ణ సంఖ్యలన్నీ కూడా కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే ఈ 2p-1 ఉందో అనేది ఒక మెర్సన్ ప్రధాన సంఖ్య అనమాట. మెర్సన్ ప్రధాన సంఖ్య అంటే మెర్సన్ ప్రైమ్ నెంబర్ అనమాట. ఇది వేరే కాన్సెప్ట్, ఇది మనకు అవసరం లేదు. ఉదాహరణకు 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. 6ను మినహాయించి 1, 2, 3 కలిపితే 6 వస్తుంది. నెక్స్ట్ 28 మనం చూసినట్లుగా ఇవి మనం ఇందాక మాట్లాడుకున్నాం. సరి సంఖ్య ప్లస్ సరి సంఖ్య ఇప్పుడు కూడా సరి సంఖ్య. ఉదాహరణకు ఈ సంబంధించి ఉదాహరణలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇందాక ఆల్రెడీ 4 పాయింట్స్ ఆల్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. వరుస సరి సంఖ్యల వర్గాల మధ్య భేదం సరి సంఖ్య అవుతుంది అన్నమాట. ఉదాహరణకు వరుస సరి సంఖ్యలు 2 తీసుకుందాం. 2 మరియు 4. వీటి యొక్క వర్గం ఎంత? 2 స్క్వేర్ అంటే 4, 16. డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్య భేదం అంటే డిఫరెన్స్ ఎంత అంటే 12. ఈ 12 కూడా మనకి సరి సంఖ్య వస్తుంది అన్నమాట. వరుస బేసి సంఖ్యల వర్గాల మధ్య భేదం సరి సంఖ్య అవుతుంది అన్నమాట. అవి ఆడ్ నెంబర్ తీసుకున్నా మనకు వచ్చే డిఫరెన్స్ అనేది ఈవెన్ నెంబరే అవుతుంది అన్నమాట. ఇలా ముఖ విలువ మరియు స్థాన విలువ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఒక అంకెకు సంబంధించి ఎల్లప్పుడూ 2 విలువలు ఉంటాయి. అది ముఖ విలువ, స్థాన విలువ. ముఖ విలువ అంటే ఒక అంకెకు స్వతహాగా ఉండే విలువను దాని ముఖ విలువ అంటారన్నమాట. ఫేస్ వాల్యూ అంటే మనకి ఉదాహరణకు 488లో ఈ 8 యొక్క ఫేస్ వాల్యూ ఎంతంటే, ముఖ విలువ ఎంతంటే 8 అవుతుంది అనమాట. అంతే. ఏ నెంబరు మనకు అడిగితే ఆ నెంబరే అవుతుంది అనమాట. స్థాన విలువ అలా కాదనమాట. ఒక సంఖ్యలోని అంకె విలువ అది ఉన్న స్థానానికి బట్టి ఉంటుంది. దాని సంబంధించిన స్థాన విలువ ప్లేస్ వాల్యూ అంటారనమాట. ఉదాహరణకు ఈ ఎగ్జాంపుల్లో 4818లో 8 యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువ ఎంత చూద్దాం. ఇక్కడ 2 8లు ఉన్నాయి. దేందో ఒక దాన్ని తీసుకుందాం. ఉదాహరణకు ఈ 8 ఏదైతే ఉందో ఈ 8 చూద్దాం. ఈ అంకెకి సంబంధించి మనకి ఏ ప్లేస్లో ఉంది? 800 స్థానంలో ఉంది. ఈ నెంబర్లో సంఖ్యలో ఈ 8 యొక్క అంకెకి సంబంధించి 800 స్థానంలో ఉంది కాబట్టి ఈ స్థాన విలువ ఏమవుతుందంటే 800 అవుతుంది అనమాట. ఈ 8కి దాని ముఖ విలువ 8 అవుతుంది. ఈ విధంగా ఈ రెండాటికి డిఫరెన్స్. ఇంకొక 2 పాయింట్లు. ఒక సంఖ్యలోని అంకెల యొక్క స్థాన విలువ ఎడమ వైపు జరిగే కొద్దీ 10 రెట్లు పెరుగుతుంది. ఒక సంఖ్యలోని అంకెల యొక్క స్థాన విలువ కుడివైపు జరిగే కొద్దీ 10 రెట్లు తగ్గుతుంది. ఈ 2 పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ దాకా సంఖ్య మనకు సంబంధించి మనం నేర్చుకున్న 25% కాన్సెప్ట్. ఇంకా రిమైనింగ్ 75% కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో డివిజిబిలిటీ రూల్స్, రిమైండర్ ప్రాబ్లమ్స్, ఇలా మనకి బోల్డ్ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట.
ఇప్పటిదాకా మనం 25% మాత్రమే నేర్చుకున్నాం సంఖ్యామానానికి సంబంధించి. మిగతా 75% అనేది తర్వాత వచ్చే వీడియోలో మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇదే విధంగా నేర్చుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.